హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మటన్ కొట్టు మస్తాను అలియాస్ మెహబూబు, శ్రీ సత్య, శ్వేతా నాయుడు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ చేసి తిండికి తికాణాలని వీళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక యూట్యూబ్ వీడియో తీశారు. అది కూడా ఎక్కడ? మెక్సికో, యూరప్, స్పెయిను, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో తీశారు. సో తిండికి తికాణా లేని వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల. ఓకే, ఇది పక్కన పెడితే వీళ్ళ గురించి చెప్పే ముందు ప్రజెంట్ నిన్న మొన్న చచ్చిపోయిన అబ్బాయి ఒకటి ఆంధ్రప్రదేశ్లో. ఈ అబ్బాయి 5 లక్షలు పోగొట్టుకొని బెట్టింగుల్లోని రైలు పట్టాల మీద తల పెట్టి చచ్చిపోయాడు. మొండు తల వేరైపోయింది. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. తర్వాత వీళ్ళు హైదరాబాద్లోని పని చేయడానికి వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ 22 లక్షలు పోంగొట్టేసుకొని నువ్వు పోయే, నీ వల్ల పోయంటే నీ వల్ల పోయే అని కొట్టుకొని ఒకరినైతే ఒకరు చంపేశారు, ఒకరు పారిపోయారు. సో అది. సో మీరు చూస్తున్నారు కదా ఈ రెండును. మీరు ఈ వీడియోకి 1,00,000 లైకులు కావాలి. సో ఈ వచ్చిన డబ్బుని ఆ బాధిత కుటుంబాలకైతే వీడియో 45 రోజుల తర్వాత ఆ ₹1,00,00,000 అందజేయడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. సో ఈ మటన్ కొట్టు మస్తాను అలియాస్ మెహబూబ్ వీళ్ళు గుంటూరు అండి. వీళ్ళ నాన్నగారు మటన్ కొట్టులో పనిచేస్తారు, మటన్ కొడుతుంటారు. సో ముస్లిమ్స్. సో మనోడు కూడా నాన్నకు సహాయంగా మటన్ కొట్టేసి కాంజ్యం అవి అంటారు కదా, అవన్నీ కొని అమ్ముతూ ఉంటాడు. సో మనోడు టిక్టాక్లోని డ్యాన్సులు గట్టా వేసి మంచి డ్యాన్సులు గట్టా వేస్తారు. లోకల్ బాయ్ నాని ఇలా డ్యాన్సులు అవి వేసేయడం వల్ల మనోడు ఫేమస్ అయ్యాడు. సో ఫేమస్ అవ్వడంతో మన నాగార్జున సాబ్ తెలుసు కదా, ప్రపంచంలో ఎవరు ఫేమస్ అయినా ఆ సందులోంచి చూస్తారు. దాన్ని ఆయన మాకు ఒక చెత్త షో ఉంది, ఆ చెత్త షోలో నిన్ను ఫేమస్ చేస్తానని చెప్పి బిగ్ బాస్ 4కి పిలిచిండు. బిగ్ బాస్ నాన్ వెజ్ తిండికి తెక్కైనా కూరలేదు, చాలా పేదవాళ్ళు, నిరుపేద కుటుంబం. సో మనోడు బిగ్ బాస్కి వెళ్ళాడు, హడావడి చేశాడు, ఏదో బయటకు వచ్చాడు. సో బేగా బయటకు వచ్చేసాడండి. సో బయటకు వచ్చేస్తే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. అక్కడ ఏంటంటే ఈడు ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు సోహైల్, ఆడు కూడా సేమ్ కమ్యూనిటీయే, ముస్లిం కమ్యూనిటీ. సో కరోనా టైం అవ్వడం వల్ల ఈడు బయటకు వచ్చి ఈడేం చేశాడంటే అక్కడికి వెళ్ళి అరే నువ్వు 3వ స్థానంలో ఉన్నావని చెప్పి చెప్పాడనమాట. మళ్ళీ రీఎంట్రీ అయ్యేటప్పుడు చెప్పడం వల్ల ఆ సోహైల్ గారు అది వినేసి, నేను 3వ స్థానంలో ఉన్నానా, నేనైతే నెంబర్ 1 అవ్వను కదా, బయటకు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, లోపల ఉన్న వాళ్ళు చేలు చూపించాడు. సో మనోడు ఏం చేశారంటే ఆ అభిజిత్కి రావాల్సిన 50 లక్షల్లో 25 లక్షలు ఈ సోహైల్ గారు పెట్టుకొని వచ్చేసాడు. సో అది తర్వాత కదా, అది పక్కన పెట్టండి. సో ఆ తర్వాత మన చిరంజీవి గారు సార్ మేము చచ్చిపోతున్నామండి, మాకు డ్యాన్స్ వేసుకోవడానికి డబ్బులు లేవు, బట్టలు తినడానికి బట్టలు అడుక్కు తింటున్నామంటే చిరంజీవి సార్ గారు అంటే కెరియర్లో ఎదుగుతావు కదని చెప్పి 10 లక్షలు సహాయం చేశారు ఈ మెహబూబ్ గారికి. అవన్నీ అప్పుడే అయిపోయి వాళ్ళ అమ్మకి వాళ్ళ అనారోగ్యంకి అన్నీ అయిపోయి అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మనోడు బెట్టింగ్ యాప్లు, చిన్న చితక బెట్టింగ్ యాప్లు అవి చేసుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ 8కి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ 8 ఎవరు లేరు, ఎవరు దొరకపోతే పాతలో మెహబూబ్ని అందరినీ తీసుకొచ్చారు. సో తీసుకొస్తే మనోడు ఏం చేశారు, అక్కడ ఇంకోడు ఉన్నాడు, ఇంకో ముస్లిం అబ్బాయి ఉన్నాడు. ఆడికి వెళ్ళి ఈడు ఏం చెప్తాడంటే, అరే మన ముస్లిమ్స్ రా బాయ్, మనంతా ఒక కమ్యూనిటీ, మనకి ముస్లిమ్స్ ఓట్లు పడిపోతాయని చెప్తే అప్పుడు వరకు బాగా ఆడుతున్న ఆడు పాప ఆడిని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈడు ఎలిమినేట్ అయిపోయాడు, ఆడు కూసే గారిది వచ్చి మేసే గారిని చెరగొట్టిందని ఇద్దరు అయిపోయారు. అంటే ఇప్పుడు ఆటలోని కమ్యూనిటీలు అవి జనం ఏం పట్టించుకోరు, ఆటలా చూస్తారు. నువ్వు వెళ్ళి మత విద్వేషాలు రెచ్చగొట్టేసరికి మీకు తెలిసిందే కదా ఏమవుతుందో. పాపం మంచిగా ఆడుతున్నాడు కూడా పోయింది అది. సో మళ్ళీ బయటకు వచ్చారు బెట్టింగ్ యాప్లు. సో ఇది కదా. సో ఈడేం చేశారంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వచ్చిన డబ్బులతోని ఏవి ఇక్కడ ఒక దేశం ఇండియా నుంచి యూరప్ నుంచి మెక్సికో, స్పెయిన్, ఇవన్నీ దేశాలు, ఆస్ట్రేలియా, ఇవన్నీ మొత్తం దేశాలన్నీ తిరిగారు 10 మందితో వెళ్ళారు. 10 మంది మేకప్, హెయిర్ చెప్తాను 10 మంది ఎవరెవరో చెప్తాను. 10 మంది వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాయి? అవతీసిన ఈడేమన్నా తిండి తెకన్నా లేని ఎదవ, 4 సంవత్సరాల నుంచి డబ్బులు లేవు. ఇలాంటోడు 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక యూట్యూబ్ వీడియో ఎందుకు తీశారు, ఎలా తీశారు, ఎక్కడి నుంచి వచ్చాడు డబ్బులు, ఎవడిచ్చాడు? ఫారినర్స్ మళ్ళీని ఒక యూట్యూబ్ వీడియో పనిచేయడానికి ఫారినర్స్ మళ్ళీ దానికి టీవీ ఛానల్ ప్రమోషన్స్ ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి ధూమ్ ధామ్ చేశారు. ఎక్కడి నుంచి? బెట్టింగ్ యాప్ల డబ్బులు. ఇక్కడ ఇది పక్కన పెడితే శ్రీ సత్య, ఈ అమ్మ తిండికి తిక్కన లేదు, అమ్మ పెరాలసిస్ పక్షవాతంతో చాలా పేద కుటుంబం వీళ్ళది కూడా. ఈ అమ్మ బిగ్ బాస్ 6కి వెళ్ళింది, బాగా డ్యాన్సులు గట్ట వేస్తుంది షార్ట్ ఫిలిమ్స్లో. నాగార్జున సాబ్ చూసిండు, మళ్ళీని
నాగార్జున సాబ్ మళ్ళీ తీసుకెళ్ళి బిగ్ బాస్ షోలో అవకాశం ఇస్తే బిగ్ బాస్ షోలో అది ఇది చేసి బయటకు వచ్చి మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేసింది. బెట్టింగ్ యాప్లతో పాటు మనీ ట్రేడింగ్. ఇక్కడ మనీ ట్రేడింగ్ అంటే వీళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్లో పెడతారు, గాయస్ ఈరోజు ఒక అబ్బాయి ట్రేడింగ్ చేయబోతున్నారు, మనకు చేయడం రాదు, వీళ్ళు చేస్తారు, మీరు 1000 రూపాయలు ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు 10,000 చేసేస్తారు మీకు ఇన్స్టెంట్గా అని చెప్తారు. సో వీళ్ళు చెప్పినట్లు అందరూ డిపాజిట్ చేస్తారు. నా దగ్గర చాలామంది బాధితులు ఉన్నారు, లిస్టే ఉన్నది, వాళ్ళు ఫోన్లు చేసి ఇదిగో ఇలా మేము నష్టపోయామన్నారు, అయిపోయింది. సో తిను కూడా బెట్టింగ్ యాప్లు. సో ఎక్కడ ఇంకో పర్సన్ ఉంది శ్వేతా నాయుడు అని చెప్పి, ఈ అమ్మ బిగ్ బాస్కి ఏం వెళ్ళలేదు కానీ ఈ మెహబూబ్ వెనకాతలు తిరిగి వీడియోలు అవి చేసి బెట్టింగ్ యాప్లు విపరీతంగా ప్రమోట్ చేసింది. రీసెంట్గా గోవిందా బెట్టింగ్ యాప్ చెప్తుంది కదా, ఈ అమ్మాయి డబ్బులు ఉండవు, ట్యాక్స్ ఉండదు, మీరు నష్టపోయినా ₹1,00,00,000 మేము తిరిగి ఇచ్చేస్తాం అంటది కదా ఆ అమ్మాయి, ఆ శ్వేతా నాయుడు. వీళ్ళందరూ బెట్టింగ్ కుటుంబం బెట్టింగ్ వారి కుటుంబం. ఇంకా వీళ్ళు కాకుండా వీళ్ళు చుట్టూ ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ బెట్టింగ్ కుటుంబమే. అంటే మనిషి ఇదిగో ఒక్క నిమిషం చెప్తున్నాను, కర్మ అనేది ఒకటి ఉంటుంది. కష్టపడి పనిచేసిన చెమట చిందించిన మెతుకులు మన నోట్లోకి వెళ్తాయి, రక్తం చూసారా, రోజు ఒక 2-3 చచ్చిపోతున్నారా, వాళ్ళ మీద వచ్చి అరే తిండికి తెకానా లేదు నాంబేషన్నా గల మీరు. మీకు రాజమౌళి గారి ఒక పాటకి రాజమౌళి గారు కూడా 2 కోట్లు ఖర్చు పెట్టారండి. మనోడు ఖర్చు పెట్టారు. నేను మెక్సికో వెళ్ళాను, ఆ లొకేషన్ చూసి షాక్ అయినా. అరే ఆ లొకేషన్ కోసం అంత దూరం వెళ్ళడం అవసరమే? నన్ను అడిగితే నేను ఇస్తాను కదా, మీరు చూస్తున్నారు కదా ఇదే డ్రోన్ షాట్. ఈ డ్రోన్ షాట్ కోసం మెక్సికో వెళ్ళాడు, యూరోప్ వెళ్ళాడు, ఫ్రాన్స్ వెళ్ళాడు, అది కూడా ఫారినర్స్ని. ఈ శ్రీసత్య మీరు సాంగ్ కోసం వెళ్ళలేదమ్మా, ఈ శ్రీసత్యాన్ని పట్టుకొని హనీమూన్ యాత్ర చేసినట్లు 10 మంది హెయిర్ స్టైలిస్ట్, ఈడుకున్నదెంత బొచ్చు, ఈ బొచ్చుకి ఫారినర్ హెయిర్ స్టైలిస్టు, ఫారినర్ మేకప్ మ్యాన్. ఫారినర్స్ అంటే తక్కువ అవుతుంది ఆ దేశాల్లోని మేకప్లు, పెద్ద పెద్ద సినిమాలకు చేసే వాళ్ళంతా వాళ్ళని తీసుకొచ్చి 10 మందిని, ఇది ఒక యూట్యూబ్ వీడియో, సినిమా కూడా కాదు, యూట్యూబ్ వీడియో కోసం. అరే ఎక్కడి నుంచిరా మీకు వచ్చాయి? నిజంగా మామూలుగా మళ్ళీ అనమాట అడుగుతున్నానండి, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? కింద కమెంట్లో చదువుతున్నారా బెట్టింగ్ యాప్లు చేసి డబ్బులు అరే ఇప్పుడు మన ఈ వీధిలోని ఒక నాంబేషన్న గారు రోజు సైకిల్ తొక్కుకొని వచ్చి సడన్గా బెంజ్ కారులో దిగితే మనం ఏమందరం ఏమంటాం, అరే సైకిల్ తొక్కే ఊడికి బెంజ్ కారులో. మరి అలాగా ఊళ్ళో గోవాలో షూటింగ్, అది కరెక్ట్గా గోవా స్పాట్, ఆ సాంగ్కి గోవాయే, ఆ గోవా స్పాట్కి మీరు అంత 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక యూట్యూబ్ వీడియో తీయాల్సిన పని ఏంటి? మళ్ళీ దానికి ఫంక్షన్ ఏది, సాంగ్కి ఫంక్షన్, సాంగ్కి ఒక 100 మందిని పిలిచే ఫంక్షన్ ఏది, సాంగ్కి ఎవరైనా ఫంక్షన్ చేస్తారా? మళ్ళీ టీవీలో ఇంటర్వ్యూ, ఇంత డబ్బు ఎందుకు? డబ్బులు ఎవరిచ్చారు మీకు? ఎక్కడివి? తిండికి తెకానా లేని ఎదవలు మీరు పింజారీ నా కొడుకులకి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? పోనీ ఏమైనా యూట్యూబ్లో ఏమైనా వచ్చాయంటే ఆ వీడియో అప్లోడ్ చేస్తే 5 మిలియన్ చూశారు, 5 నిమిషాల వీడియో 5 మిలియన్ చూస్తే 1,00,000-2 లక్షలు వస్తాయి, పెద్ద వీడియో కాదు కాబట్టి, ఫుల్ వీడియో కాబట్టి. సో ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఎవరి డబ్బు? ఎన్ని మంది ప్రాణాలు తీసి సంపాదించారు? మీలాంటి అరే ఇటువంటి ముస్లిమ్స్ రా, నాకు తెలియకలుగుతాను. నువ్వు, ఆ సోహెల్ గాడు, ఆ ఇమ్రాన్ గాడు, ఈ ఆలీ, వీళ్ళందరూ ఏ ఖురాన్లో చెప్పిందిరా, మనిషిని నాశనం చేసి వాళ్ళ డబ్బులు. అరే తిండి, ఇప్పుడు మటన్ కొట్టులో మీ నాన్న పనిచేస్తున్నట్లు నువ్వు పనిచేసుకొని ఆ ఉటకాయలో ఏవో అమ్ముకుంటే డబ్బులే వస్తాయి కదా. మందిని నాశనం చేసి నీ ముఖంకి నువ్వు హీరో అని నువ్వేమైనా అనుకున్నావా? ఈ సోహెల్ గాడు హీరోయే, నువ్వు హీరో, మీరు అందరూ హీరోలు అయిపోతే మరి ఈ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వీళ్ళందరూ ఎవరా? మామూలుగా అడుగుతున్నాను. అరే పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుంటే నాంబిషన్ గారు తిండికి తెక్కనాలి. అయినా వీళ్ళు బిగ్ బాస్ షోలో నుంచి వస్తున్నారండి. ఆ బిగ్ బాస్ షోలో క్లాప్లు అవి హీరో అనేసరికి వీళ్ళు బయటకు వచ్చేసరికి నిజంగా హీరోలు అనుకొని ఈ గొర్రెబిడ్డగాడు మొత్తం ఈ బ్యాచ్ ఇదంతా ఈ బిగ్ బాస్ సర్కిల్ ఒక 50 మంది ఉన్నారు. వీళ్ళందరూ చేసేవి బెట్టింగ్ యాప్. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి తిండికి తెక్కనాలేదు నా కొడుకులు బెట్టింగ్ యాప్. అమ్మ శ్రీవిద్య నాకు తెలియకలుగుతాను, బాగుంటావు చూడడానికి. శ్రీసత్య వెళ్ళి ఏదో కాఫీ షాప్లో పనిచేసుకున్న తల్లిదండ్రులు హ్యాపీగా వాడిచ్చే 20,000 5,000 ఖర్చుపోయినా 15,000 హ్యాపీగా ఉండొచ్చు. అది కూడా శాత కాకపోతే బాగానే ఉన్నావు కదా. ఎవడో రైతులు మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే వాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని చూసుకుంటారు కదా. అది మన సాంప్రదాయం కదా. ఏది ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇదా? అమ్మ శ్వేతా నాయుడు, నీకు కూడా ఇండిపెండెంట్ ఉమెన్ అంటే బెట్టింగ్లు చేసుకొని మందిని నాశనం చేసుకొని మీ సొంత కాళ్ళ మీద నిలబెట్టడం అంటే ఇదా? ఒక ఆడది బెట్టింగ్ యాప్లు చేసుకుంటూ మందిని నాశనం చేసి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇదే మీ బతుకులు? అందరూ అదేనా? ఒక్కలైతే అనుకోవడానికి బెల్ట్ ఇంకా 140 మంది ఉన్నారు లిస్టు. ఎప్పటికవుతుంది బెట్టింగ్ యాప్ల లిస్టు నాకు తెలియకరుతాను. రోజుకి 2 ప్రాణాలు పోతున్నాయి చూస్తున్నట్టు. ఏది మన వరకు న్యూస్ రిపోర్టర్స్కి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతున్నవి 2-3 రోజుకి అవ్వలేనివి ఇంకెన్నో. ఏది మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాను.
అరే మండోళ్ళు తెగిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. రోజు మీరు ఎలా చేస్తారు నాకు తెలియదు. మీరు ఏమంటే మీరు ఆపేసినా మీ వీడియోలు ఇంకా వాళ్ళు ప్లే చేసుకుంటున్నారు. ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరు ఆపేశారు, కానీ మీరు ఇచ్చిన బయటలు ఏవైతే ఉన్నాయో అవి పాపప్ యాడ్లు పెట్టుకొని ఇప్పటికే పెట్టుకుంటున్నారు. ఎక్కడో దుబాయ్లో ఉంటుంది. ఇప్పుడు అరే మెహబూబ్ నీకే చెప్తున్నాను, నామ్ బేషానా నా కొడక నీకే చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ పాకిస్తాన్కి డబ్బులు కావాలి, వాళ్ళు ఏం చేస్తారు? 20,000 పెట్టి ఒక యాప్ తయారు చేస్తారు. జాగ్రత్తగా విను. 20,000 పెట్టి యాప్ తయారు చేసి ఫోన్ కొడతాడు. అరే హైదరాబాద్లోని ఈ బిగ్ బాస్ నాంబేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెధవలు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ఇస్తే యాప్ని ప్రమోట్ చేస్తారని పాకిస్తాన్ నుంచి హైదరాబాద్లో ఉన్నోడు ఫోన్ చేస్తారు. ఆ హైదరాబాద్లో ఉన్న ఏజెంటు మెహబూబ్కి, ఈ సోహేల్కి, ఈ గీతూ రాయల్కి, ఈ నాంబేషన్ బిగ్ బాస్ షో ఎదవలందరికీ ఒక్కొక్క లక్ష ఇస్తే మీరు గొర్రెల్లాగా ఆ బెట్టింగ్ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవడ పుట్టింది చదువుకోలేదు కదరా మీరు. నాంబేషనా కొడుకులు కదా, చదువుకోలేని నిజమైన ముస్లిం ఎప్పుడు అలా చేయరు. అల్లా చెప్తారనమాట. అల్లా ఎంత కఠినంగా ఉంటారంటే, ఖురాన్ ఒకసారి చదువు నీకు తెలుస్తుంది. నువ్వు చదవు, నమాజ్ పడవు, ఏమీ తెలీదు, అందరినీ మోసం ఇలా చేస్తారు, చేసేసి పెట్టేస్తారు. నిజంగా భగవంతుడు అని ఉంటే మీలాంటి వాడికి శిక్ష భగవంతుడే వేయాలి. ప్రజలు కాదు. ప్రజలు అంటే పాపం ఎర్రోలు, ఏం చేస్తాం, మీరు ఏం చెప్పినా అది నమ్ముతూ ఉంటారు. నిజంగా మిమ్మల్ని కాదు, మీకు అవకాశం ఇచ్చిన నాగార్జున సాబుకి ఆ పాపం అంట తొలుతారు. మీ మొత్తం ఈ బిగ్ బాస్ బ్యాచ్ అందరూ కలిపి ఎన్నో ప్రాణాలు తీశారు. ఆ ప్రాణాల్లో మీ వంతు పోనీ కాదండి. ఈ పతివ్రత యదవనా కొడుకులు చూస్తుంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు, బాగానే ఉంది. డిలీట్ చేసేసారు, బాగానే ఉంది. డబ్బులు తీసుకున్నారు, బాగానే ఉంది, అంతా బాగుంది. ఆస్తులు కొనుక్కున్నారు, షాపింగ్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, విదేశీ యాత్రలు ఎందుకు వెళ్తున్నారు అంటే హవాలా డబ్బు అక్కడ వస్తుంది. అంతా బాగానే ఉంది, ఓకే. మీరు ఇన్ని ప్రాణాలు పోతున్నాం కదా, ఒక 2 వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్లు ఆడొద్దు చచ్చిపోతారని చేయడానికి ఏం పోయే కాలం రా? ఏం పోయే కాలం? మీ సబ్స్క్రైబర్లు కాదు, మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళు చేసేది మీ ఫాలోవర్స్, మీ సబ్స్క్రైబర్సే. వీళ్ళకి డబ్బులు ఏమి లేవండి. ఆ యూట్యూబ్లో రూపాయి రాదు నా కొడుకులకి. వీళ్ళు ఎలా బతుకుతున్నారంటే గత 4 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్లు, ఇదే దందా. ఈ బెట్టింగ్ యాప్లు బంద్ అయిపోతే ఆల్మోస్ట్ వీళ్ళందరూ చచ్చిపోతారు. వీళ్ళకి బెట్టింగ్ యాప్లు లేక, ప్రమోట్ చేయడం లేక, తిండికి తెకాన లేక, ఈ కూలీనాలో పని చేసుకుంటూ, రోడ్డు మీద డ్యాన్సులు వేసుకుంటూ, ఈ గణపతి ఉత్సవాలకి, ఈ దుర్గా నవరాత్రులకి ఊరూరా తిరుక్కుంటూ 5,000కి 3,000కి డ్యాన్సులు వేసుకుంటూ గెంతుతారు. సినిమాలో ఎక్కడో మూలన ఉండాల్సిన ఎదవని తీసుకొచ్చి, తిండికి తెకాన లేని ఎదవని తీసుకొచ్చి నాగార్జున సాబ్ పెంచి పెద్ద పోషిస్తున్నాడు. నిజంగా పాపం పుణ్యం అన్నీ ఆ సాబ్వే. అన్నీ 2 కోట్లు ఒక సినిమాకి, 2 కోట్లు ఒక వీడియోకి, సినిమా కూడా కాదు వీడియోకి. ఎక్కడి నుంచి వచ్చాయి, అలా వచ్చాయి. కింద కమెంట్లో అందరూ నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు. అరే 5 స్టార్ హోటళ్ళు, లగ్జరీ లైఫ్లు, ఫ్లైట్ ఖర్చులు, 10 మందికి ఒక విదేశాలు, 3 దేశాలు తిరగడానికి, 4 దేశాలు ఎక్కడి నుంచి వచ్చారా మీకు? నాకు తెలియగలుగుతాను. పోలీసు వాళ్ళు వీళ్ళని తీసి విచారణ చేసి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఆ గోవిందా బెట్టింగ్ యాప్ని అమ్మాయిని పిలిచి మొత్తం ముగ్గురిని ఎంక్వైరీ చేసి కఠిన శిక్ష వేయవలసిందిగా. ఆ నష్టపరిహారం చాలా లిస్ట్ ఉంది, వాళ్ళందరికీ నష్టపరిహారం వీళ్ళే చెల్లించారు. వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, నన్ను అడగడం కాదు, మీరు అడగాల్సింది వీళ్ళని. నష్టం చేసిన నష్టపరిహారం నేనేం చెప్తాను? నేను ₹10 ఇవ్వగలను, వీడియో వచ్చింది. దయచేసి స్టాప్ చేయండి. ప్రాణాలు మనిషివైనా ఎవరైనా ప్రాణాలవే. దయచేసి ఖురాన్ ఏ ప్రపంచంలో ఏ అల్లా ఎక్కడ క్షమించరు. వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నిజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఎంత తప్పు చేసినా మా కమ్యూనిటీ ఆదరిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇరాన్ వెళ్ళాను మొన్న. ఇరాన్ వెళ్తే వాడు 1000 హత్యలు చేశాడు. 1000 హత్యలు. ఒక పెద్ద టెర్రరిస్ట్ అడు అక్కడ ఇరాన్లోనే. వాడికి దండేసి కటౌట్లు పెట్టారు. నేను అడిగాను ఎవరంటే 1000 మందిని చెప్పారు. పవిత్ర యుద్ధం చేసి చెప్పారు. అన్నిటి పూజిస్తున్నారంటే మరి మా ముస్లిమే కదా అంటున్నారు. ఇక్కడ ముస్లింలు ఏంటంటే వాడు ఎంత దరిద్రుడైనా వాడిని పూజిస్తారు, వాడు ఎంత దుర్మార్గుడైనా మా కులపోడా అంటారు. అదేం దరిద్రమో నాకు తెలియదు. ఆ ఇరాన్లో చూశాను. ఎనీవే తప్పులుంటే క్షమించండి. ఇలాంటి నా కొడుకులకి తగిన శిక్ష అయితే పడాలి.